సమ్మర్లో స్విమ్మింగ్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. కలుషిత నీటిలో ఈత కొట్టే ముందు ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. కలుషిత నీళ్లలోని వైరస్లు శరీరంలోకి ప్రవేశిస్తే మెదడు, చర్మం, సైనస్ కంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. మెదడు క్రమంగా మెమరీని కోల్పోతుందని, అకాందమీబా అనే ప్రోటోజోవా కంటికి ఇన్ఫెక్షన్ సోకుతుందని చెప్పారు. కలుషిత నీటిలో స్విమ్మింగ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై నిమ్స్ హాస్పిటల్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజుతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. సమ్మర్ రావడంతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా స్విమ్మింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే స్విమ్మింగ్ వెళ్ళే ముందు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కలుషిత నీరు ఉంటే కనుక అందులో స్విమ్మింగ్ చేస్తే ఒక్కోసారి ప్రాణాలకు మీదకి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశం బయటకు వచ్చింది. ఈ మధ్య కాలంలో ఇట్లాంటి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అమీబా లాంటివి కానీ వైరస్ లాంటి వాటితో ఇటు బ్రెయిన్లో అదేవిధంగా కంటికి సంబంధించి కూడా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్విమ్మింగ్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, అందులో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకోటి కానీ ఏమొస్తాయి, దానివల్ల ఎవరెవరు స్విమ్మింగ్ చేయొచ్చు, ఎవరు స్విమ్మింగ్ చేయకూడదు, దీనికి సంబంధించి మనతో పాటు నిమ్స్ హాస్పిటల్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ హెచ్ఓడి డాక్టర్ శ్రీభూషణ్ రాజు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్, సమ్మర్ వచ్చింది, చాలామంది ఈత కొట్టాలని ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో వాళ్ళకి సమ్మర్లో ఆ నీళ్ళలో దిగే ముందు ఏం చూసుకోవాలి, ఏం చూసుకోకూడదు? మనిషికి శారీరక శ్రమలో స్విమ్మింగ్ అంటే ఈతను మించిన గొప్ప అదృష్టం వాళ్ళకి నిజంగా స్విమ్మింగ్ వస్తే అంతకంటే గొప్ప అదృష్టం ఇంకోటి ఉండదు. తప్పనిసరిగా ఎండాకాలంలో ఎక్కడ సాధ్యమైనా ఎవరికి సాధ్యమైనా స్విమ్మింగ్ చేయాల్సిందే. శరీరానికి చాలా చాలా చక్కగా ఒక శరీరం అమరవేదంగా శరీరానికి మంచి చక్కటి వ్యాయామం అంటే అది స్విమ్మింగే, కాదనలేని సత్యం ఇది. కాకపోతే ఏంటంటే చాలామంది ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్స్ ఏదైతే ఉంటాయో అది మానిటరింగ్ ఉంటుంది, దానికి తప్పకుండా దాంట్లో క్లోరైడ్ అది యాడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో ఉన్న చిన్న చిన్న బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ ఏదన్నా ఉంటే ప్రోటోజోన్స్తో సహా అవి చనిపోతూ ఉంటాయి. వాటిని రోజు నిత్యకృత్యంగా దాన్ని శుభ్రం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు శుభ్రం చేసిన తర్వాతే వాడుతూ ఉంటారు. కాబట్టి ఒకే చిన్న కులంలో అనేక మంది ఒకేసారి స్నానం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళలో పెద్ద ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అది నిరంతరంగా మార్చబడుతూ ఉంటుంది. శుభ్రత ఆటోమేటిక్గా దాంట్లో ఒక పద్ధతిలో ఉంటుంది. కాకపోతే ఊర్లలో ఉండే చిన్న చిన్న కొలనులలో కానీ చిన్న చిన్న చెరువులో కానీ చెరువుల గట్టులో కానీ అక్కడ స్నానం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రదేశాన్ని ఆ నీటిని చాలామంది ఇతర కార్యక్రమాలు కూడా వాడుకుంటుంటారు. ఉదాహరణకి అనిమల్స్ని అక్కడ బర్రెలు కానీ గొర్రెలు కానీ తీసుకెళ్ళి వాళ్ళు శుభ్రం చేస్తూ ఉంటారు. వాటితో వచ్చే కొన్ని జబ్బులు మనకి వస్తూ ఉంటాయి. దాన్ని జూనోటిక్ డిసీజెస్ అంటూ ఉంటారు. జూనోటిక్ డిసీజెస్ అంటే ఏమిటంటే కేవలం అనిమల్స్లో మాత్రమే వచ్చే జబ్బులు సాధారణంగా అక్కడ పరిమితమై ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మానవ శరీరానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు సందర్భాల్లో ఆ ఇన్ఫెక్షన్స్ మనుషులకు కూడా వస్తూ ఉంటాయి. మనుషుల్లో కొన్ని చెడ్డగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అందరికీ బాగా పరిచయమైనటువంటి ఆంథ్రాక్స్ అనుకోండి, అది బర్రెలు, మేకలు, గొర్రెలు ఇటువంటి వాటి దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు స్నానం చేసిన నీటి మనకు ఉందనుకోండి, అక్కడి నుంచి మనకు వచ్చి చర్మం మీద వచ్చే అవకాశం ఆంథ్రాకోసిస్ చాలా ఏళ్ళుగా ఉన్నటువంటిది. అలాగే ఇప్పుడు చాలామంది ఇలా శుభ్రంగా లేని నీళ్లతో చేసినప్పుడు అకాంతమీబా లాంటి ప్రోటోజోవన్స్, పారాసైట్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొన్ని ప్రదేశాలలో అకాంతమీబాకి సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ బాగా వస్తున్నాయి. అది శుభ్రత లేని నీళ్లు మనకి వచ్చినప్పుడు, ముఖ్యంగా చాలా దగ్గరగా మనకి కాంటాక్ట్ అయినప్పుడు మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మెదడులోకి వచ్చేటువంటి వైరస్ వల్ల ఓన్లీ మెమొరీ లాస్ ఉంటుందా, లేకపోతే ఒక్కోసారి లైఫ్ థ్రెట్ ఉండే ఛాన్స్ ఉంటుందండి? ఇలాంటివి ఏంటంటే వాళ్ళకి వెంటనే ఈరోజు ఈత కొట్టాడు, రేపటి వరకు లేదా అయిపోయింది, వచ్చే వారం వల్ల అయిపోయింది అన్నట్టుగా ఉండదు. చాలా రోజుల క్రితము మనం ఈత కొట్టిన తర్వాత కూడా అవి కళ్ళలో ద్వారా కానీ చర్మం ద్వారా కానీ ఇతర మనం గాలి ముక్కుదోంచి తీసుకోవడం ద్వారా కానీ అవన్నీ చాలా డైరెక్ట్గా బ్రెయిన్కి డైరెక్ట్గా ఉంటాయి. అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి వైరస్ చొచ్చుకుపోవడం చాలా సులభంగా ఉంటుంది వాటికి. సో మనం అలా ప్రొటెక్టెడ్గా ఉన్నప్పటికీ కూడా చర్మం ద్వారా మనం అనుకున్నంత పకడ్బందీగా శరీరం ఉండే అవకాశం ఉండదు. కాబట్టి చిన్న సూక్ష్మమైనటువంటి బ్యాక్టీరియా వైరస్లు చాలా ఈజీగా చొచ్చుకొని పోతాయి. బ్రెయిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఈత కొట్టిన తర్వాత ఎక్స్పోజ్ అయిన తర్వాత బ్యాక్టీరియాకి వైరస్కి కొన్ని నెలల తర్వాత కూడా వాళ్ళకి రావచ్చు. ఇంకోటి దాని చెడు కూడా మీకు వెంటనే కనిపించాల్సిన అవసరం లేదు. కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత మెమరీ లోపాలు కానీ ఇతర కళ్ళు కనిపించకపోవడం కానీ మాట సరిగా ఉండకపోవడం, మాట వంకర పోవడము, చేతులు కాళ్ళు వణుకుతున్నట్టుగా ఉండడము, కండాలు బలహీనంగా అనిపించడము, నరాల బలహీనత లాంటి కనిపించడము, ఇలాంటివన్నీ కొన్ని నెలల, సంవత్సరాల తర్వాత కనిపించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక చెడు వెంటనే కనిపించదు, మనకి చాలా ఏళ్ల తర్వాత వస్తుంది. కాబట్టి ఆ చెడు రాకుండా చూసుకోవడం మంచిది. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్న వాళ్ళతో పాటు మిగిలిన అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళ, లేకపోతే ఇట్లాంటి ఏదైనా అవకాశం ఉన్న వాళ్ళు ఎవరెవరు ఈత కొట్టకుండా ఉంటే బాగుంటుంది? ముఖ్యంగా శరీరం లోపల ఏదైనా డివైస్ లాంటివి పెట్టుకుంటారు, గుండెలో కానీ కడుపులో కానీ ఏదైనా స్టేపుల్స్, ముఖ్యంగా మెకానికల్ డివైజెస్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఇలాగే చర్మం బోన్స్ లోపల కొన్ని ప్లేట్స్ పెట్టుకుంటారు కొంతమంది యాక్సిడెంట్ అయిన తర్వాత. ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చెవికి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, చెవి వినికిడి కోసం యంత్రాలు వాడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళతో కాకుండా కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకున్న వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అకాంతమీబాలో. సో కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ బాగలేనటువంటి వాళ్ళు, రోగనిరోధక తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, స్టీరాయిడ్స్ వాడుతున్నటువంటి వాళ్ళు, కిడ్నీలు, లివరు, గుండె మార్చుకున్నటువంటి వాళ్ళు
కొందరు ఉంటారు. మేము వాళ్ళు ప్రత్యేకంగా చెప్తాము, ఇటువంటి వాటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ కొలంలో వెంటనే వెళ్ళి స్విమ్మింగ్ చేయమని చెప్తాము. కానీ అత్యంత మంచి శుభ్రమైన వాటర్లో మాత్రమే వాళ్ళు స్విమ్మింగ్ చేయాలి. ఎక్కడ పడితే కొలంలో కనబడితే అక్కడికి వెళ్ళిపోయి వెంటనే చేయకూడదు. అది శుభ్రంగా ఉంటే మాత్రం దాని జోలికి వెళ్ళకూడదని చెప్తాము. సో దాదాపుగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళైతే ఎక్కడైతే ఆర్టిఫిషియల్ పాండ్స్ ఉంటాయో వాళ్ళు స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తారో వాటికి వెళ్ళాలి. జిహెచ్ఎంసీ ద్వారా ఉండే స్విమ్మింగ్ పూల్స్లో దాదాపు శుభ్రత చాలా వరకు ప్రామాణికంగా ఉంటుంది. స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, శరీరం చాలా బలంగా మంచిగా దృఢంగా పెడుతుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా అవసరం అవుతాయి. చూశారు కదండి, సమ్మర్ వచ్చింది కదా, ఈత కొడదామని అనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడే ఈత కొట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఒక్కోసారి కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది, ప్రాణాలకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కడైతే ఈత కొడుతున్నాం అనేటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈతకు వెళ్తే మంచి అని చెప్పి డాక్టర్ శ్రీభూషణ్ గారు సూచిస్తున్నారు. కెమెరామెన్ నాగేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.